అందరికీ నమస్కారం అండి. మనము బయట కొనుక్కునే పాత్రలు కడిగే సబ్బులు గానీ, ఇంకా లిక్విడ్ గానీ, ఇవే కాకుండా మనం ఇంట్లో కూడా పాత్రలను కడుక్కోవడానికి కొన్ని మన పూర్వీకులు ఫాలో అయిన పద్ధతులైతే ఉన్నాయి. ఒకటి ఏంటంటే కుంకుడుకాయ పులుసుతో తోముకోవచ్చు. పొద్దున్నే గుప్పుడు కుంకుడుకాయలు లేదా 30, 20 కుంకుడుకాయలు ఉడకబెట్టి బాగా గుజ్జుతో మనం రసం పిండితే చాలా బాగా వస్తుందండి. అవి తోముకుంటే మొత్తం జిడ్డంతా వదిలిపోతుంది. కానీ బాగా త్వరగా మేము ఇంటి నుంచి వెళ్ళాలి, మేము వర్క్కి వెళ్ళాలి, లేకపోతే మాకు ఇది పని ఉంది, బిజీగా ఉన్న వాళ్ళకైతే ఇదైతే కుదరదు. ఇంకొకటి ఏంటంటే సబ్బు తయారు చేసుకోవచ్చు ఇంట్లోనే. మనము కొబ్బరి నూనెతో కానీ, బాగా డీప్ ఫ్రై చేసిన ఆయిల్స్ ఉంటాయి కదండి, పాడేసే ఆయిల్స్తో కూడా మనము సబ్బు చేసుకోవచ్చు అన్నమాట. నేనైతే కొబ్బరి నూనెతో సబ్బు చేసుకున్నాను. చాలా మంచి రిజల్ట్స్ అయితే నాకు వచ్చాయండి. ఇంకొక మూడో పద్ధతి ఏంటంటే శనగపిండితో తోమేవాళ్ళు. శనగపిండి, ఇంకా నాలుగవది ఏంటంటే బూడిదతో తోమేవారు. కొంచెం మట్టి బూడిద కలిపి తోముతారనమాట. ఐదవది ఏంటంటే తవుడు పెట్టి కూడా మనము తోముకోవచ్చు. మంచి రిజల్ట్స్ అయితే ఉంటాయి. కానీ ఇప్పుడు మనకేంటి, అన్ని పనులు త్వరగా అయిపోవాలి. మనం ఇలా కడిగిన వెంటనే పాత్ర చుట్టూరు నురగ వచ్చేయాలి. ఇవన్నీ మనకి ఏంటంటే అలవాటు అయిపోయినాయి. నాకు బాగా అలవాటు అయిపోయింది. నాలాగనే అందరు కూడా ఉంటారని నేను అనుకుంటున్నాను. అయితే ఈ సబ్బు చేసుకున్నాక నాకు కొంచెం మనశ్శాంతి వచ్చిందండి. ఎందుకంటే అవన్నీ చాలా కష్టంగా ఉన్నాయి, కానీ ప్రయత్నించాను, చేశాను. ఆఖరికి సబ్బుతో నేను నా హోంవర్క్ని ఆపాను. ఈ చిన్న వీడియో చూసినందుకు మీ అందరికీ నా ధన్యవాదాలు.